ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా తన కెరియర్ స్టార్ట్ చేసి యాక్టర్ అండ్ డైరెక్టర్గా చాలా స్పీడ్గా ఎదిగిన ఒక వ్యక్తి కోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. 2022లో ఏషియన్ అకాడమీ అవార్డ్స్ విన్ అయ్యారు ఫర్ బెస్ట్ డైరెక్టర్ ఫిక్షన్ అండ్ ఫర్ మూవీ మిన్నాల మురళి. యాక్టర్గా చాలా ఫేమస్ మూవీస్ లైక్ సూక్ష్మదర్శిని, జయ 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 హే, ఫ్యాలిమి యాక్ట్ చేశారు. మలయాళం ఫిలిమ్స్లో చాలా సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశారు. గెస్ట్ చేశారా ఎవరో? నేను ఈరోజు బాసిల్ జోసెఫ్ సార్ కోసం మాట్లాడుతున్నా. హలో వ్యూవర్స్, నేను ఈరోజు బాసిల్ జోసెఫ్ గారు యాక్ట్ చేసిన 3 మూవీస్కి రివ్యూ ఇస్తున్నా. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. కానీ దానికన్నా ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నోటిఫికేషన్ కోసం. ఈ మూవీ 2022లో రిలీజ్ చేశారు. కామెడీ అండ్ సెంటిమెంట్ కాంబినేషన్తో తీసిన ఈ మూవీ చాలా బాగుంటుంది. సో వర్త్ వాచింగ్ అని చెప్పొచ్చు. స్టోరీ లైన్కి వస్తే, ప్రసూన్ ఒక యానిమేటర్. తన బిజినెస్లో లాస్ రావడం వల్ల బిజినెస్ షట్ డౌన్ చేస్తాడు. సో వాళ్ళ ఫాదర్ గవర్నమెంట్ జాబ్ తినకి వస్తుంది. ఆ రోల్ ఏమిటంటే వెటర్నరీ ఇన్స్పెక్టర్. సో తనకి ఇష్టం లేకపోయినా ఆ జాబ్లో జాయిన్ అవుతాడు. సో ఆ ఊర్లో అడ్జస్ట్ అయ్యే ప్రాసెస్లో చాలా ఛాలెంజెస్ ఎదుర్కొంటాడు. సో మూవీలో బాసిల్ జోసెఫ్ గారి యాక్టింగ్ అండ్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. మిగతా సపోర్టింగ్ యాక్టర్స్ కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. సో తను ఈ ఛాలెంజెస్ ఎలా ఎదుర్కొంటాడో ఈ మూవీలో చాలా క్లియర్గా చూపించారు. ఈ మూవీ పేరు పాల్తూ జాన్వర్. జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది, వెంటనే చూసేయండి. ఈ మూవీ అసలు ఎంత కామెడీ ఉంటుందంటే ప్రతి సీన్ నవ్వుకుంటాము. ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరు కామెడీ టైమింగ్ సూపర్. అసలు ఈ మూవీ 2024లో రిలీజ్ చేశారు. స్టోరీ లైన్కి వస్తే, బాసిల్ జోసెఫ్ అలియాస్ ఎబీ ఒక బిజినెస్ మ్యాన్. తనకి ఒక వియర్డ్ అలవాటు ఏమిటంటే తను అండ్ తన వైఫ్ కలిసి ఉన్న ఎక్స్ట్రా మూమెంట్స్ని ల్యాప్టాప్లో రికార్డ్ చేయడం. సో అలా ఒకరోజు ఐటీ రైడ్లో తన ల్యాప్టాప్ కూడా అక్కడ ఆఫీసర్స్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. ఆ వీడియో ఎక్కడ వాళ్ళు చూస్తారని టెన్షన్తో ఆ ల్యాప్టాప్ వెనక్కి తీసుకొని రావడానికి పడ్డ కష్టాలు మామూలుగా ఉండవు. అసలు మూవీ అంతా నవ్వుకుంటూనే ఉంటారు. సో ఈ మూవీ పేరు నూనా కుజీ. జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. సో వెంటనే మీ ఫ్యామిలీతో చూసేయండి. మస్ట్ వాచ్లో యాడ్ చేసుకోవచ్చు ఈ మూవీని. మనుషుల అత్యాశ ఎన్ని దారుణాలకి దారితీస్తుందో ఈ మూవీలో కళ్ళకి కట్టినట్టు చూపిస్తారు. ఈ మూవీ 2025లో రిలీజ్ అయ్యింది. స్టోరీ లైన్కి వస్తే, బాసిల్ జోసెఫ్ యాజ్ అజేష్ కొల్లంకి చెందిన ఒక గోల్డ్ డీలర్. తన బిజినెస్ ఏమిటంటే పెళ్ళిళ్ళకి గోల్డ్ సప్లై చేయడం. మ్యారేజ్లో చదివింపులు వస్తాయిగా, వాటితో ఆ గోల్డ్కి పేమెంట్ ఇస్తారు అజేష్కి. సో అలానే ఆనంద్ మన్మథన్ యాజ్ బ్రూనో తన చెల్లి స్టెఫీ పెళ్ళికి అజేష్తో 25 సవర్ల బంగారంని మ్యారేజ్కి తెప్పించుకుంటారు. బట్ ఊర్లో బ్రూనో రెప్యుటేషన్ వల్ల మ్యారేజ్లో చదివింపులు కేవలం 13 సవర్లకు మాత్రమే వస్తాయి. సో మనీ సరిపోలేదని అజేష్ గోల్డ్ రిటర్న్ చేయమంటాడు. పెద్దవాళ్ళు ఊరికనే అన్నారు కదా, అత్యాశ దుఃఖానికి చేయటని. సో ఈ కాన్సెప్ట్ మీద మూవీ మొత్తం ఉంటుంది. సో తర్వాత ట్విస్ట్లు మామూలుగా ఉండవు. సో తప్పక మూవీ చూడండి. అండ్ మూవీ పేరు పాన్ మ్యాన్. హాట్స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది. సో చూసారుగా, ఈ వీక్లో బాసిల్ జోసెఫ్ గారు యాక్ట్ చేసిన 3 బెస్ట్ మూవీస్కి రివ్యూ ఇచ్చా. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో కొత్త కాన్సెప్ట్తో వస్తా. అంతవరకు వీడియో లైక్ చేయండి. అండ్ మీరు ఎవరితో ఈ వీకెండ్ ఈ మూవీస్ని చూడాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు బాయ్.